ఈ ప్రపంచంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. కొంతమందికి సినిమా యాక్టర్లు అంటే పిచ్చి, కొంతమందికి రాజకీయ నాయకులు అంటే పిచ్చి, కొంతమందికి క్రికెటర్స్, అథ్లెట్స్, స్పోర్ట్స్ పర్సన్స్ అంటే పిచ్చి. కానీ నాకు మాత్రం జీసస్ అంటే పిచ్చి. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నేను ఒక సినిమా యాక్టర్ ని అభిమానిస్తే అతని ప్రతి సినిమా చూడాలి, బ్యానర్లు కట్టాలి, థియేటర్ల దగ్గరికి వెళ్లి గంటల తరబడి నిలబడాలి, అతను చేసే ప్రతి పనిని సమర్థించాలి. ఆ యాక్టర్ నటించిన కొత్త సినిమా రిలీజ్ అయితే అందరికంటే ఎక్కువ రేటుకి టికెట్ కొనుక్కోవాలి. ఇంత చేసిన తర్వాత ఆ యాక్టర్ కి నేను ఎవరో తెలుసా అంటే నా పేరు కూడా అతనికి తెలియదు. అదే ఒక రాజకీయ నాయకుడిని నేను అభిమానిస్తే అతని పార్టీ జెండాలు మోయాలి, అతనికి జేజేలు కొట్టాలి, అతని కోసం, అతని పార్టీ కోసం ఆపోజిట్ పార్టీ వాళ్ళతో గొడవలు పడాలి. ఇంత చేసిన తర్వాత నేను అతనికి గుర్తుంటానా అంటే ఒక్క ఎలక్షన్ టైంకి మాత్రమే నేను అతనికి గుర్తుకొస్తాను. ఇక స్పోర్ట్స్ పర్సన్స్ విషయంలో కూడా అంతే. వారికి నేను ఎవరో తెలియదు, నా పేరేంటో తెలియదు, కానీ జీసస్ కి మాత్రం నేను ఎవరో తెలుసు. ఆయన నన్ను ప్రేమిస్తాడు, నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఓదారుస్తాడు, బలహీనంగా ఉన్నప్పుడు బలాన్ని ఇస్తాడు, భయపడుతున్నప్పుడు ధైర్యాన్ని ఇస్తాడు, ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా ఉంటాడు, పడిపోయినప్పుడు నన్ను పైకి లేపుతాడు, నిరాశలో ఉన్నప్పుడు ఆశనిస్తాడు, ఏడ్చినప్పుడు నా కన్నీళ్లను తుడుస్తాడు, ఇంకా చాలా చేస్తాడు. దీనివల్ల నాకు ఎటువంటి నష్టము ఉండదు. నన్ను నాలా ప్రేమించే ఏకైక వ్యక్తి జీసస్ మాత్రమే. షరతులు లేని ప్రేమ ఆయనది. అందుకే నాకు జీసస్ అంటే పిచ్చి. ఆయన గురించే మాట్లాడతాను, ఆయన గురించే పోస్ట్ చేస్తాను, చచ్చే వరకు ఆయనను వెంబడిస్తాను.